వెళ్ళామంటే తర్వాత చెప్పాను తప్ప అది కాదు రాజు, నువ్వు ఒకసారి మా ఇంటికి రావాలి. ఎందుకు? మా అయ్యతో మాట్లాడడానికి. ఇప్పుడే కడుపు నిండా నేను వస్తున్నాను. ఏమిటి చీవాట్లు ఈ పూట ఖాళీ లేదు. మీ అయ్యి పెట్టేది ఉంటే రేపు పెట్టమని చెప్పు. అది కాదు రాజు, మా అయ్య నాకేదో సంబంధాలు చూస్తున్నాడు. ఆహా, ఎంత శుభార్త చెప్పు. తప్పకుండా వస్తానండి. నీ కూతురు తొందరగా పెళ్లి చేసి నన్ను రక్షించిన తండ్రి అని మీ అయ్యి కాలమే పడతాను. ఏ మేళ పొలంగా ఉందా? బాబా నాంటి పెడతాను సెల్లాగా. నేను తెలియదా? ఒట్టిసని కాదు, ఏడాల్సి. ఆహా, అర్థమైందిలే. నన్ను కాదని ఆ టింగురాన్ని చేసుకోవాలనుకుంటున్నావు కదా, చేసుకో. ఆ తర్వాత నీ బ్రతుకు కుక్క బతుకవుతుంది. ఇన్నాళ్ళు వచ్చి మాటలతోటి పోనిచ్చాను. ఇంకోసారి నా పెళ్లి గురించి కానీ ఆ అమ్మాయి గురించి కానీ బాగావో ఏం చేస్తానో నాకే తెలియదు. సరే, తర్వాత నిన్నేం చేయాలో నాకు బాగా తెలుసు. రాసుకున్నాను రా. నువ్వు చెప్పిన నెంబర్లు అన్నీ రాసుకున్నాను. ఈ నెంబర్లు వచ్చాయో నీకు 2 పౌన్లు చాక్లెట్లు. ఇదేంట్రా 2 పౌన్లు ఇస్తానాగా నాకు ఇచ్చావేంటి? ఇన్ని కావాలా? ఈ నెంబర్లు రావాలే గాని అన్ని. వస్తాను వస్తాను, ఈసారి జాగ్రత్త తప్పదు. ఇదేమిటి వీడు 4 6 చెప్పాడేమిటి? ఏమో బాలవాకి బాలవాకి ప్రతి ఆదివారం ఆ వంక ఈ వంక చెప్పి నువ్వు వెళ్ళేది గుర్ర పందాలకి అన్నమాట. నువ్వు వెళ్ళడమే కాకుండా ఆ విజయను కూడా వెంటేసుకు తిప్పుతున్నావు అన్నమాట. ఏం మాట్లాడవే? నువ్వు అసలు ఉద్యోగం చేయదలుచుకున్నావా, ఇలాంటి అపరిష్ట పనులు చేసి పోదలుచుకున్నావా? అంత మాట అనుకోండి. ఇక్కడికి వచ్చిన తర్వాతేనమ్మా కడుపు నిండా ఇంత భోజనం చేస్తున్నాను. అంతకు ముందు 3 పూటలు పస్తులు ఉండేవాడిని. ఆ పేదరికం పస్తులు నాలో జీర్ణం అయిపోయాయి. అందుకే విపరీతంగా డబ్బు సంపాదించాలని నాలో దురాశ పెట్టింది. కానీ ఎలా సంపాదించగలను? నాకేం చదువా సంఖ్య? అందుకేనమ్మా ఈ రేసులకు అలవాటు పడ్డాను. బుద్ధి వచ్చింది, ఎప్పుడు వెళ్ళను. కానీ విజయం నేనే వెంట పెట్టుకు తిప్పడం లేదు. ఆమె మొట్టమొదటి నాకు రేసుల్లో కనిపించింది. ఆమె నన్ను వెంట పెట్టుకుని కారులో అటు ఇటు తిప్పుతోంది. అదేమిటి విజయ, ఏడుస్తున్నావు ఎందుకు మాలాగా? అవునులే, నీకంతా ఎగతాళిగా ఉంది. ఎగతాళి కాదు విజయ, నిజం. మగవాళ్ళు ఏడవలసిన ఈ రోజుల్లో ఆడదాన్ని నువ్వు ఏడుస్తున్నావు ఎందుకు అని. ఏ మీరెందుకు ఏడవటం? ఎందుక? అన్ని రంగాల్లోనూ మీదే పై చేయగనక. రచనల్లో రాజకీయాల్లో మాకంటే ముందడుగు వేసి రాజ్యాలే వెళ్తున్నారే. రాజ్యాలు ఏలినట్టే ఉంది నా బ్రతుకు. లేకపోతే ఏమిటమ్మా, మీకున్న బ్రహ్మాస్త్రం ఉపయోగించగా. ఇదిగో చూడు, మీ అక్కయ్యకి ఒక స్ట్రాంగ్ డోస్ ఇచ్చి. ఏమని? రాజుకిచ్చి నన్ను పెళ్లి చేయకపోతే ఊరిపోసుకు చస్తాను. అది మీ అక్కయ్య మీ నాన్న మీద ఉపయోగించిన అస్త్రం. నన్ను తప్ప వేరే ఇంకెవరిని పెళ్లి చేసుకున్నాను, లేకపోతే నూతులు పడి చచ్చిపోతాను. దాంతో మీ నాన్న వచ్చి నా కాళ్ళ మీద పడ్డాడు. నాతో ఎప్పుడు చెప్పలేదేంటి? అవి భార్యాభర్తల మధ్య రహస్యాలు, ఎవరితో చెప్పకూడదు. అవసరం వస్తే తప్ప. అయితే ఉండి వస్తాను. ఎక్కడికి? అబ్బా, బావి దగ్గరికి. అబ్బా, తొందరపడకు, కాస్త ఆగు. ఇంకా ఎందుకు? ఎందుకా? లేకపోతే మీ అక్కయ్య నేనే చెప్పి చేయించానని నా మీద విరుచుపడుతుందా? అసలే అనుమానం మనిషి, నా మాట విను. సర్లే, నువ్వేం భయపడకు, నేను చూసుకుంటా. అలా అన్నావు, బాగుంది. వస్తా. ఈ సినిమా ఎంత బాగుందో. పేపర్లో సినిమా కదా? అవును, చాలా బాగుంది. ఈ సినిమా ఏంటి? రాజనా రాజనా పేపర్ చూడవా? ఎందుకు? జాక్ పాట్ ఎవరికైనా వచ్చిందేమో. వస్తే వచ్చింది రాబాయ్ పెద్ద. కాదమ్మా, మీ రాజన్న చచ్చిపోయాడు. ఇప్పుడేనమ్మా, ఇప్పుడే. జాగ్పాడు 3 లక్షలమ్మా. 3 లక్షలు పోతే ఎందుకు ఎడుస్తానమ్మా? 1 2 3 లక్షలు. నువ్వు రాసుకున్న నెంబర్లే వచ్చాయా? అవునరా బాబు, అన్ని ఆ నెంబర్లే. ఎవరికి రాలేదబ్బా, ఎవరికి రాలేదు. మన వెళ్ళే కనుక మనకే రాలేదు. మనకున్న తెలివి ఎవరికి తెచ్చింది?
దేవుడు మనకి తెలివి జమ ఖాతాలో రాశాడు, అదృష్టం ఖర్చు ఖాతాలో రాశాడు. అమ్మా 3 లక్షలు 3 లక్షలు. మరి ఆ 3 లక్షలు ఏం చేస్తారు? వచ్చే వారం కలుపుతారు. అమ్మా అది ఇది కలిపితే అమ్మో 5 లక్షలు 6 లక్షలు అవుతుంది. జాగ్రత్త. వచ్చే వారం వెళ్తే 5 లక్షలు నీకే వస్తాయిగా. ఏమిటి నేనేం చేశాను? నేనా? ఆదివారం రామోసు, కిందటి వారం జాక్పాట్ 3 లక్షలు, ఈ వారంలో కలుపుతారు రామోసు. అది ఇది కలిపితే 6 లక్షలు అవుతుంది రామోసు. ఏంటి రవి కేసులుగా వెళ్ళని మాట ఇచ్చానే. అది కదా రవి, అమ్మగారు తెలిస్తే నా ఉద్యోగం పోతుంది. ఏంటి నువ్వు చెప్తావా? ఊరికే చెప్పడం కాదు, రాజన్నే ఫోన్ అన్నాడు, నేనే బలవంతంగా ఇంటికి పంపించాను అని చెప్పాలి. నువ్వు చెప్తే అమ్మేమందలే. అయితే ఇవాళ బాలవాక నీదే. ఏది మంచి నెంబర్లు చెప్పు. రాజు, ఇవాళ మన ఆశ్రమం చూడటానికి గురుస్వామి గారు వాళ్ళు వస్తున్నారు. ఇవ్వాలేనమ్మా, దగ్గర ఉండి అన్ని ఏర్పాట్లు చేసి. ఏం బాబు పుస్తకం తిరిగిపోయిందా? అయ్యయ్యో ఎంత పని జరిగిపోయింది అమ్మా. పుస్తకం తిరిగిపోయిందంట. కొత్త పుస్తకం కావాలా? ఇవాళ ఆదివారం బాబు, కొట్లుండా. ఆదివారం అయినా పర్వాలేదమ్మా, సామి కొట్లు దొరుకుతాయి. సరే, సాయంత్రం వెళ్ళి నేను తెచ్చి పెట్టా. మీకెందుకంటే మాత్రమా, నేను వెళ్ళి పట్టుకొస్తా కదా, నేను వెళ్ళి పట్టుకొస్తా. ఏం బాబు ఇలాంటి పుస్తకమేనా? పర్వాలేదు, ఎంత రాత్రి అయినా సరే. ఎవరి కోసం బాబు ఈ తపస్సు? ఆ ముదష్టపడి కోసమేగా. చాలయ్యా, సాయంత్రం నుంచి పాలు కూడా తాగలేదు. మళ్ళీ ఆవిడ గారు వచ్చిందంటే అందుతుంది. సరే పిలుస్తుంటే వినపడాలా? లేట్రా, నువ్వు మర్యాదగా చెప్తే వింటావా? లే. నీకు ఎంత చూడండమ్మా, నడు విరిగేట్టుగా దోసేశాడు. అందుకని పసివాడిని బొడ్డును బాధినట్టు బాచవా? నువ్వు మనిషివా పసివా? అది కాదమ్మా. నువ్వు అసలు పో ఇక్కడి నుంచి. నేను డిస్మిస్ చేస్తున్నాను. అమ్మా, నీ జీతం తీసుకుని వెంటనే వెళ్ళిపో. దెబ్బ తగిలింది బాబు, దెబ్బ తగిలిందా? దెబ్బ తగిలిందా? అడగమ్మా, అడగ. క్షమించాలి, రేతులకు వెళ్ళాలని మీకు మాటిచ్చానా? కానీ రవి బలవంతం చేసి నన్ను దీనికి పంపించాడు. నాకే జాబ్ వచ్చింది. ఇదిగో 6 లక్షలు. తమ్ముళ్ళు చూడండి చూడండి చూడండి. అమ్మా, ఇదంతా నా తెలివితేటలు కదమ్మా. రవిబాబు నోటిచాలా?
క్షమించండి సార్, మీ పేరే కదా మిస్టర్ రాజు గారు? అవునండి. మీరే కదా సార్ జాక్పాట్ 4 లక్షలు కొట్టింది? అవునండి. కంగ్రాచులేషన్. మీ పేరు? రాజు. పూర్తి పేరు? అశ్వరాజ్. చూసారా, పేరులోనే ఉంది రసం. మీ ఇంటి పేరు? గుర్రం. చూసారా, ఇంటి పేరులోనే ఉంది గుర్రం. డబుల్ ఎఫెక్ట్. అందుకే జాక్పాట్ కొట్టారు. అందుకే గుర్రానికి మీకు ఏదో అవినాభావ సంబంధం ఉందని నా అనుమానం. మీరేమంటారు? నిజమే అంటాను. నేను దిక్కులేని వాడిని. చిన్నప్పుడు తిండి లేక ఎన్నో పస్తులు మాడాను. అసలు ఒకరోజు అన్నమే దొరకలేదు. ఆకలి మండిపోతుంది. రోడ్డు మీద గుర్ర బండి కనిపించింది. గుర్రం మూతికి దానా సంచి తగిలించింది. నెమ్మదిగా వెళ్ళాను. ఒక చేత్తో దాని మెడగొక్కుతూ మంచి చేసుకున్నాను. రెండో చేయి దానా సంచిలో పెట్టి గుప్పిడి గుగ్గిళ్ళు తీసుకున్నాను. కడుపు నిండా తిన్నాను. అదే లేదు, సానుభూతితో సకిలించింది. ఎంత విషాదగాథ సార్. మీరు ఊహించినంత అదృష్టం కలిసి వచ్చింది కదా. ఇప్పుడు మీ అనుభూతి ఏమిటి సార్? సార్, దయచేసి నన్నేం ప్రశ్నించండి. ఇప్పుడు నేను చాలా ఆనందంగా ఉన్నాను. నాకేం వినిపించడం లేదు, కనిపించడం లేదు. ఎక్స్క్యూజ్ మీ సార్, ఒకే ఒక ప్రశ్న. ఈ డబ్బుతో మీరు ఏం చదువుకున్నారో 2 ముక్కల్లో చెప్పగలరా? ఈ డబ్బుతోనా? ఈ డబ్బులో రవి గారు 3 లక్షలు బ్యాంకులో రాజు. అవునమ్మా, ఇదంతా రవి చదవే. రాసుకోండి సార్, 3 లక్షల రూపాయలు మా రవిబాబుకి ఇచ్చేస్తాను. శివరాజును మించిన అదృష్టవంతుడు చిరంజీవి రవి. అవును, ఏమిటి కార్లన్నీ? వీళ్ళ జబ్బు ఉన్నాడు. చెప్తాను. ఏం కాదమ్మా, రవి ఫోటో పేపర్ లో పడింది కదా, వాడు మా బాబాయ్ అని చెప్పి తీసుకెళ్ళడానికి వచ్చుంటాడు. అంతే కదా? అవును బాబు, రవి మా బాబే. డాక్టర్ గారు, మా బాబుని మాకు ఇప్పించండి అమ్మా. మీ బాబాయ్. చూసావా రాజు, వాడిని ఎత్తిన 3 లక్షలు పెట్టి వాడి ప్రాణం మీదకే తెచ్చావు. ఇలా జరుగుతుందని అనుకోలేదు. అయినా రవిని ఇంతమంది తల్లులు ఎలా కని ఉంటారు? వాళ్ళు వచ్చింది రవి కోసం కాదమ్మా, వాడి డబ్బు కోసం. ఉందని చెప్తాను. నీ పెళ్ళేనా? అవునండి. నేను ఉంచుకున్నానండి. నీ పెళ్ళాను కదా? అవునండి. చూడండి, రవి మీ బిడ్డ అని రుజువు ఏమిటి? కన్న కడుపు రుజువేంటి బాబు? ఓహో, కన్న కడుపు. రవిని కన్నట్టు కడుపులో రాసుందేమో, ఆపరేషన్ చేయాలి. రండి మళ్ళీ. బాబు, అంత కటుగా మాట్లాడకండి. పొద్దున పేపర్ చూసిన దగ్గర నుంచి పులి ఏడుస్తుంది. పైగా గుడి చెప్పని రవి. సరే అమ్మా, రవి మీకు ఎప్పుడు పుట్టాడు? అంటే అది కాదు, పెళ్లికి ముందా తర్వాత? పెళ్లి కాకముందేనండి. ఏమండి, ఈ విషయం మీతో చెప్పిందా? నాతో చెప్తే నేను ఒప్పుకునేమోనని భయపడదండి. ఓహో, చెప్తే ఒప్పుకునేవారు. మీకే అభ్యంతరం లేదు? అభ్యంతరం లేదండి. అప్పుడే ఇప్పుడు కూడా? ఇప్పుడు కూడా అదంతా మీకు అనవసరం. మా రవిబాబు ఇప్పించండి. చూసావుగా బయటకి రవి అనాథగా బ్రతుకుతున్నాడని అందరూ నా బిడ్డ అంటే నా బిడ్డని ఎగరేసుకుపోవాలని చూస్తున్నారు. ఏమిటి మాత్రం వాళ్ళ పిచ్చి బాబులు చూసి నువ్వు కూడా ఇంటిదైపోతావు. వాళ్ళు వచ్చింది రవి కోసం కాదు, రవి డబ్బు కోసం. రాస్కెల్స్, ఉండు, ఇప్పుడే పోలీసులు ఫోన్ చేసి వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తారు. వద్దు, అయినా అల్లరి చాలా కదా. అయితే రవి నీ కొడుకే అంటావు? మరేమిటి మీ ఇద్దరులో ఎవరు పోలికలు లేవు రవికి? అర్థం ఆయన పోలికనండి. ఏనా? ఓ,
ఇంకో ఆయన. అవునండి మా బావ. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. అయితే నీకు మీ బావకి పాపం రవి. సరే మీ బావ బలవంతం చేశాడా? లేదండి. రేపు చేశాడా? నువ్వు తొందరపడ్డా? తొందర అంటే అబ్బా సిగ్గేసింది, మీరు కొంచెం అవతలకి వెళ్ళండి. ఇంటి దగ్గర ఏదో చెప్తానని చెప్పి వాడే నాడు ఇదే ఇక్కడ సరే మొలిచేస్తాను నేను. మీ రోగాలు కుదురుతాయి, కాసేపు ఆగండి, పోలీసులు వస్తున్నారు. పోలీసులు దాకా ఎందుకండి? ఎందుక 30 పైసలు పేపర్ కొని 3 లక్షలు కొట్టేయాలని చూస్తున్నారు కదా, అందుకని. ఏమిటి మాత్రమే ఎందుకంత ఇదైపోతావు? రవి భవిష్యత్తుల గురించి నువ్వేం భయపడక్కర్లేదు. నా భార్య ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా రవిని తీసుకుని నేను పెంచుకుంటాను. అక్కర్లేదు. రవి కోసం ఏ భార్యాభర్తలు కీచులాడుకోనక్కర్లేదు, ఎవరు ఏ త్యాగాలు చేయనక్కర్లేదు. రవిని నేను పెంచుకుంటాను. అవునమ్మా, ఏ దిక్కు లేని బాబు ఆనాడు లక్షాధికారులకే నచ్చలేదు. ఈనాడు వాడి దగ్గర డబ్బుందని అందరికీ కావాల్సి వచ్చాడు. మీరే న్యాయం చెప్పండి. వాడిని పెంచుకునే హక్కు నాకంటే ఎవరికి ఉంది? వాడు పసిగుడ్డుగా ఉన్నప్పటి నుంచి పాలు పట్టాను, నీళ్లు పోసాను, జోల పాడాను, అన్నం పెట్టాను. వాడిని ఆడించాను, వాడితో ఆడుకున్నానమ్మా, ఆడుకున్నాను. అమ్మా కాదనకండి, బాబుని కంటికి రెప్పలా చూసుకుంటాను. వాడి మూగ భావాలకు నా దగ్గర భాష ఉంది, వాడి మూగ కోరికలకు నా దగ్గర మనసు ఉంది. వాడికి ఏం కావాలన్నా అన్నిటికీ నేనున్నా. అమ్మా కాదనకండి అమ్మా, కాదనకండి అమ్మా. ఎంత దొడ్డ మనసు అయ్యాలి. అయితే బాబుని రేపే దత్తత తీసుకుంటాను. ఏమంటారమ్మా? తవవేదసవత్పన్నం సర్వాలంకార సంయుతం ఐహికా పుష్పికార్థాజ పుత్రం దేహి వరం మమ. పుత్రం దేహి వరం మమ. మమ వేదసవత్పన్నం సర్వాలంకార సంయుతః ఐహికా పుష్పికార్థాజ తుభ్యం దత్తో వయాసుతః. తుభ్యం దత్తు మయా సుతః. ప్రథమే అశ్విరోద్బాహుభ్యాం కోష్టో హస్తాభ్యాం ప్రతిగృహ్ణామి. ప్రతిగృహ్ణామి. విశ్వంభరా పంచభూతా సాక్షిణ్య సర్వదేవతాః ఇమాం పుత్రాన్ ప్రదాస్యామి పితॄణాం తారరాజవై. దత్తస్వీకార ముహూర్తస్తు ముహూర్తోస్తు భవంతో వహాంతో న గృహ్ణంతో. దత్తస్వీకార ముహూర్తస్తు ముహూర్తోస్తు. రవి రవి, మీ నాన్నగారు నీకేం కనిపెట్టారు? స్విమ్మింగ్ పూల్ ఉందా? అన్ని కొనిపెట్టారన్నమాట. నువ్వు తిన బాబు. బాబు పెడదామా? వెళ్ళిరా బాబు. మీరు రండమ్మా. నేనెందుకు రాజు? అదేమిటమ్మా, కొత్తెల్లు ముందు మీరు పాదం పెడితేనే మాకు శుభం. కాదనకండి, రండి.
ఉందమ్మా ఇల్లు? నీ మనస్సులాగానే ఉంది, చల్లగా విశాలంగా. కాఫీ కూడా తీసుకోవా? నాకొద్దు. అబ్బా ఏంటి సత్యాగ్రహం? నా తల్లి కదా, తీసుకో. అలాగేలే, నీ ఇష్ట ప్రకారం ఆ రాజులే చేసుకుందో గాని. నిజంగానా? నేనమ్మను. మీ బావగారు రాగానే వెళ్ళి మాట్లాడరమ్మంటాను తల్లి. ముందు కాఫీ తీసుకో. ఏమిటి అక్క చెల్లెలు ఇద్దరు జీవిత పడుతున్నారు? చూడండి, తింటే తిప్పులు మానేసి ఇలా హోటల్ వేసి కూర్చుందో. ఎందుకట? ఎందుకేమిటి? ఆ రాజుకి పెళ్లి చేయకపోతే ఊరి పోసుకుని చేస్తుందట. అబ్బా అబ్బా, అయితే లైలా మజ్ను సినిమా మన ఇంట్లోనే చూస్తున్నారనమాట. అన్ని సినిమాలలో జరిగిపోతుంటే ఏం చేస్తాం మరి? మీరు వెళ్ళి ఆ రాజుతో మాట్లాడరండి. ఏమిటి, నీ చెల్లెని ఆ రాజుగాడికి ఇచ్చి పెళ్లి చేస్తావా? వాడంతస్తు ఏమిటి, మనంతస్తు ఏమిటి? ఏ విజయ, ఏమిటి పని? అబ్బా మీరు ఊరుకోండి, మళ్ళీ అది మొదటికి వస్తుంది. అంతస్తులు అంటే అప్పుడు అతను అలా ఉన్నాడు కాబట్టి అనుకున్నాం. ఇప్పుడు అతను అంతస్తు పెరిగిందిగా మరి. అది సంగతి. నీకు డబ్బంటే ఆశ అన్నమాట. ఇదిగో, ఆచిపోయిన అనవైన పసిడి పళ్ళిలో పెడితే పరమాన్నంలాగా తింటావు. అనండి, ఏం చేస్తాను? తోడబుట్టిన దూరం చేసుకోలేనుగా. మీరు వెళ్తారా లేదా? చిచి, నీకు సిగ్గు లేకపోతే నాకనే ఉండక్కర్లా. నేను సచ్చినా వెళ్ళను. పైగా అతను ఎదురు తిరుగుతాడో ఏమో. తిరిగితే మాత్రం తప్ప? ఆ రోజు అన్ని చివాట్లు పెట్టి గెంటించిన తర్వాత ఏమీ తప్పలేదు. సరేనమ్మా సరే, ఆ చివాట్లతో నేనే తిని బతిమాలో భంగపడ ఒప్పిస్తా. కావాల్సిన మంచి రోజు చూసి కాళ్ళు కూడా పట్టుకుంటా.